సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 1 lakh. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మినీ సెగ్మెంట్. ఈ వెహికల్ వచ్చి 2011 మోడల్ బెలినో 2022 మోడల్ ఆటోమేటిక్ జెటా ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే నేను దివ్య మోటార్స్ దగ్గర అయితే వచ్చాను. మీరు లాస్ట్ టైం చూశారు కదా డీజిల్ వెహికల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈసారి వచ్చేసి మనకి లోయెస్ట్ ప్రైస్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 lakh నుంచి అయితే ఉన్నాయి. సో 1 lakh వెహికల్ ఏది అని వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం. అలానే ఈకో వెహికల్ కోసం అయితే చాలా మంది అడుగుతున్నారు కదా. సో చాలా ఒక 1 or 2 days లో అయితే ఈకో వెహికల్ కోసం వీడియో అయితే చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు ఉన్న వెహికల్స్ ఏవి ఉన్నాయో వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం. బెలినో 2022 మోడల్ ఆటోమేటిక్ జెటా ఫుల్లీ టాప్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనం దివ్య మోటార్స్ లో అయితే అవైలబుల్ ఉంది. ఈ కలర్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఈ కలర్ అవైలబుల్ ఉంది. మనం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ A to Z మొత్తం చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డిఫాగర్, బ్యాక్ సెన్సార్, బ్యాక్ వైపర్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చి సిల్వర్ బీడింగ్ తో పాటు లోడెడ్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ, అడ్జస్టబుల్ రావడం జరుగుతుంది. పుష్ బటన్ ఉంటుంది వెహికల్ లో. టిల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది వెహికల్ లో. సీట్స్ చూడొచ్చు మీరు, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్, ఇది పెట్రోల్. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది వెహికల్ మనకి దివ్య మోటార్స్ లో ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 54,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి 6,40,000 అంటున్నారు, నెగోషియబుల్. వెహికల్ వ్యాగనర్ ఎవరైనా చూస్తున్నారంటే 2017 మోడల్ VXI వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూడొచ్చు, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. మనకి ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి 40 to 50% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక టైర్ అయితే నార్మల్ ఉంది, ఇంకా 3 టైర్స్ అయితే 40 to 50% ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ చూసినా మనకి బ్యాక్ డిఫాగర్, బ్యాక్ సెన్సర్ ఇదైతే రావడం జరుగుతుంది ఈ వెహికల్ లో. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు సీట్స్ వచ్చేసి మనకి లెదర్ సీట్స్ ఉన్నాయి. వెహికల్ మాన్యువల్ వెహికల్ ఇది. డోర్ ప్యాడ్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నాయి, చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. వెహికల్ కి మైనస్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఒకసారి మనం ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 59,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి వెహికల్ కి 370 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి కూడా యాజ్ ఇట్ ఈస్, కానీ లేటెస్ట్ మోడల్ వెహికల్ ఇది. వ్యాగనర్ 2022 మోడల్ VXI పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కోసం మాట్లాడితే ఈ వెహికల్ వచ్చేసి మనకి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. వెహికల్ కి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. మనకి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి బాడీలో, ఎటువంటి పెద్ద యాక్సిడెంట్, ఫ్లడ్ అట్లాంటి ఏవి లేవు. అదే విధంగా మనం బ్యాక్ సైడ్ చూసినా చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. సిల్వర్ బీడింగ్ అయితే లోడెడ్ ఉంది. మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం ఇంటీరియర్ లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. లేటెస్ట్ వేరియంట్ లో అయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్స్, లెదర్ సీట్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వ్యూ, అడ్జస్టబుల్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి మనకి డ్యూల్ టోన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. సో ఫైనల్లీ ఈ వెహికల్ కిలోమీటర్ 38,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. సింగిల్ ఓనర్. ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 5,90,000 అంటున్నారు, నెగోషియబుల్. నెక్స్ట్ వెహికల్ శాంట్రో 2011 మోడల్ GLS. ఈ వెహికల్ చూసినా మనకి యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కి బాడీ ఫినిషింగ్ చూడొచ్చు మీరు, చాలా నీట్ కండిషన్ లో ఉంది. మీరు చూడొచ్చు కలర్ అనేది షేడ్ అయింది, కానీ వెహికల్ కి ఎటువంటి యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఈ వెహికల్ మనం టైర్స్ చూసుకుంటే 40 to 50% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ చూస్తే ఈ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కోసం చూస్తే మనం 2 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్. ఈ వెహికల్ వచ్చేసి మనకి మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 1,65,000 అన్నారు, నెగోషియబుల్. ఆల్టో 800 వెహికల్ అయితే సిల్వర్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్. 2017 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. వెహికల్ నీట్ కండిషన్ లో ఉంది. టైర్స్ చూడొచ్చు మీరు, టైర్స్ వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాన్ టచ్ అప్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ అయితే మనకి ఓన్లీ బ్యాక్ బంపర్ మాత్రమే టచ్ అప్ అయింది. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, మైనర్ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్ కి. సో వెన్స్ కమ్స్ టు ఇంటీరియర్ 2 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ లో. ఈ వెహికల్ వచ్చేసి మనకి దివ్య మోటార్స్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 58,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 2,75,000 అంటున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంది. నెక్స్ట్ వెహికల్ మినీ సెగ్మెంట్. వెహికల్ వచ్చేసి మినీ సెగ్మెంట్. ఈ వెహికల్ వచ్చి 2011 మోడల్ ఆల్టో K10 వెహికల్ వచ్చేసి ఇది VXI వెహికల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కోసం మాట్లాడిన సింగిల్ ఓనర్. ఈ వెహికల్ కూడా
టైర్స్ A to Z చూడొచ్చు. టైర్స్ వచ్చేసి మనకి 60 to 70% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో వచ్చేసి మనకి పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఈ దీంట్లో కూడా మనకి ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది. సీట్స్ చూడొచ్చు మీరు, లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి. ఒకసారి మనం ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి మనకి 85,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 1,60,000 అంటున్నారు. ప్రైస్ నెగోషియబుల్. వెహికల్ వచ్చేసి వ్యాగ్నర్ 2008 మోడల్ వ్యాగ్నర్, రిజిస్ట్రేషన్ వచ్చి 9 లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి LXi డ్యూ. ఈ వెహికల్ సింగిల్ ఓనర్. ఈ వెహికల్ కూడా మనం వెహికల్ చూసుకుంటే ఎటువంటి యాక్సిడెంట్ అట్లాంటి అయితే లేదు. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ వచ్చేసి ఈ కండిషన్ లో ఉంది. చాలా నీట్ గా యూజ్ చేశారు, చాలా క్లీన్ ఉంది వెహికల్, చాలా నీట్ గా యూజ్ చేశారు. చూడొచ్చు మీరు, సీట్స్ కూడా చాలా లేటెస్ట్ మోడల్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఈ వెహికల్ పెట్రోల్ కమ్ ఎల్పిజి లో ఎవరైనా వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 86,000 కిలోమీటర్స్ డ్రైవ్, 1,55,000 ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ మినీ సెగ్మెంట్. వెహికల్ వచ్చేసి ఆల్టో 2010 మోడల్ LXi వెహికల్. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనం 80,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 1,30,000 అన్నారు, నెగోషియబుల్.